హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా జీనీ గ్లోబల్. నేను మీ శ్రీకాంత్ రివిజ్ల. ఈ వీడియోలో ట్యాబ్లూలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం నేర్చుకుందాం. అదే ఫైల్ ఎక్స్టెన్షన్స్. ట్యాబ్లూలో ఫైల్స్ సేవ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే మనకి మెటాడాటాలో ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్ ఈరోజు మన ఈ వీడియోలో నేర్చుకుందాం. ట్యాబ్లూ డెస్క్టాప్లోని ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. ఫైల్ ఎక్స్టెన్షన్ టైప్స్. ఎక్స్ట్రాక్ట్ సేవ్ చేసినప్పుడు డాట్ హైపర్ ఫైల్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఈ సేవ్ యాజ్ అనే ఫైల్ వచ్చేసి TWBX ఫైల్స్ లో వస్తాయి. ఇది ఫైల్ చేయడానికి వచ్చే ఎక్స్టెన్షన్స్. సో ఈ TWBకి TWBX కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు జనరల్ గా. మోస్ట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. జనరల్గా ఒకసారి మీకు డైరెక్ట్ గా సేవ్ చేసి చూపెడతాను డెస్క్టాప్ మీద, సో దట్ మీకు అర్థం అవుతుంది. సో ఇది నేను ఇప్పుడు సేవ్ చేసిన. సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ విత్ అని చెప్పేసి నోట్ ప్యాడ్ కొడితే మనకి అసలు TWB ఫైల్లో ఏముంది అనేది కనపడుతుంది. సో ఇది ఒక XML ఫైల్ అన్నమాట. సో ట్యాబ్లోని ఇలా రీడ్ చేస్తుంది. ఓన్లీ XML ఫైల్ డాక్యుమెంట్ ఉంటే ఇట్స్ ఏ TWB ఫైల్. ఇందులో ఏముంటది అంటే టైప్ ఆఫ్ కనెక్షన్ ఏంటి, ఇంకా మొత్తం మనకి లోపల మనం చేసిన వ్యూస్ కి సంబంధించిన డేటా మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది ఇందులో. లైక్ చాలా థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉంటాయి. బట్ ఇందులో మనం చేసిన వ్యూస్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటుంది. ఇది ఒక XML డాక్యుమెంట్. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే నేను సేవ్ యాజ్ కొట్టి TWBX ఫైల్ చేస్తే డెస్క్టాప్ మీదకి సో ఇది TWBX ఫైల్. మనకి డైరెక్ట్ గా ఈ ఆప్షన్ రాదు. ఏంటి అంటే మనకి ఇక్కడ ఏదైతే ఓపెన్ విత్ అనే ఆప్షన్ వచ్చిందో ఈ ఆప్షన్ రాదు. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ ఇది ఒక కంప్రెస్డ్ TWB ఫైల్ ఉంటుంది. డేటా సోర్స్ ఏదైతే కనెక్షన్ ఉన్నాయో డేటా సోర్స్ ఇన్బిల్ట్ అందులో ఉంటుంది, ప్లస్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా ఉంటాయి. సో TWBX ఫైల్లో ఎక్స్ట్రాగా ఏముంటది అంటే TWB అంటే XML ఫైల్ ఏదైతే ఉందో దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, డేటా సోర్స్, ఇంపార్టెంట్ గా డేటా సోర్స్ ఉంటుంది. సో TWB ఫైల్ ని దేనికి యూజ్ చేస్తాము అంటే డేటా సోర్స్ షేర్ చేయకుండా ఓన్లీ వ్యూస్ మాత్రమే షేర్ చేద్దాం అనుకున్నప్పుడు TWB ఫైల్ ని సేవ్ చేసుకొని ఆ ఫైల్ ని షేర్ చేస్తాం. అదే TWBX ఫైల్ అంటే డేటా సోర్స్ తో పాటు వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా సోర్స్ లేదు, ఇందులోనే డేటా సోర్స్ ని ఇంక్లూడ్ చేసి సేవ్ చేయాలనుకున్నప్పుడు TWBX గా సేవ్ చేసి జనరల్ గా షేర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మనం టాబ్లూ పబ్లిక్ లో వర్క్ చేసేటప్పుడు కూడా మనం ఫైల్స్ ని TWBX ఫైల్ గా ఎక్స్ట్రాక్ట్, జనరల్ గా మనం లైవ్ కనెక్షన్స్ కూడా చేసిన టాబ్లూ పబ్లిక్ లోకి డైరెక్ట్ గా అప్లోడ్ చేయలేము. మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకొని పబ్లిష్ చేస్తేనే టాబ్లూ పబ్లిక్ కూడా చేసిన డాష్ బోర్డ్స్ మనం పబ్లిష్ చేయగలుగుతాం. సో మనం ఇక్కడ చేసేటప్పుడు దీనిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే రీనేమ్ ఆప్షన్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ మనకి ఏదైతే ఆర్డర్ ఐడి ఉందో ఆర్డర్ ఐడి న్యూ అని రీనేమ్ చేస్తున్నా. సో ఇక్కడ ఆర్డర్ ఐడి న్యూ అని చేస్తే ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ చెక్ చేస్తే మనకి టాబ్లూలో ఇప్పుడు మనం చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఆర్డర్ ఐడి న్యూ అని వచ్చింది. రిమోట్ ఫీల్డ్ నేమ్ ఏముంది? రిమోట్ ఫీల్డ్ నేమ్ అంటే మనకి కనెక్ట్ చేస్తున్న డేటా సోర్స్ సూపర్ స్టోర్ ఎక్సెల్ ఫైల్లో ఈ ఆర్డర్ ఐడి న్యూకి దానికి రిలవెంట్ నేమ్ ఫీల్డ్ ఆర్డర్ ఐడి అని ఉంది. సో మనం ఏదైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ చేసిన ఫీల్డ్ నేమ్ ఇక్కడ వస్తుంది, ఈ రిమోట్ నేమ్ ఫీల్డ్ ఇక్కడ వస్తుంది. రీసెట్ నేమ్. సో రీసెట్ నేమ్ చేస్తే ఆల్రెడీ సేమ్ ఇంతకుముందు ఏదైతే ఉందో అదే వస్తుంది. తర్వాత ఈ వాల్యూస్ అన్ని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు. అంటే మనం వేరే ఎక్సెల్లో కూడా పేస్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ మనం ఈ డేటాని డైరెక్ట్ గా చేయాలి అనుకుంటే Ctrl+A కొట్టి ట్యాబ్లూలో మనం Ctrl+C కొట్టేసి డైరెక్ట్ గా ఎక్సెల్లో కూడా ఈ డేటాని పేస్ట్ చేసేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఆప్షన్ కూడా ఉంది, బట్ స్టిల్ మనం ఇక్కడ డైరెక్ట్ గా కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఎలియాసెస్. ఎలియాసింగ్ అనేది దేనికి చేస్తాము అంటే
రీనేమ్ అనేది మెంబర్ కి చేస్తాము. ఏదైతే హెడింగ్ ఉందో హెడింగ్ లో రీనేమ్ చేయడానికి రీనేమ్ చేస్తాము. ఎలియాస్ చేయాలి అంటే ఫిజికల్ గా ఎలియాస్ చేయడం కోసం డేటా సోర్స్ పేజ్ లో ఈ ఆప్షన్ ఉంది. అంటే ఏంటి, ఇక్కడ వీటిని చేంజ్ చేయొచ్చు. నేను ఈ మెంబర్ ఏదైతే ఉందో దీన్ని వేరే పేరుతో ఎలియాస్ చేసుకోవచ్చు. మనకి లోపలగా దీనికి ఫర్ సపోజ్ 152.156 కి ఓకే ఫస్ట్ లైన్ లో 1000041 ఉంది. సో దీన్ని నేను 41-new అని పెడదాం అనుకుంటున్నా, లేకపోతే NA అని పెడదాం అనుకుంటున్నాను. పెడితే అది అలా అప్డేట్ అవుతుంది. అలాగా అన్ని కూడా ఫిజికల్ గా అప్డేట్ చేసుకోవచ్చు. మనకి ఇవి అవసరం లేదు అనుకున్నప్పుడు క్లియర్ ఎలియాసెస్ కొడితే బ్యాక్ వెళ్ళిపోతాయి. తర్వాత క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్, క్రియేట్ గ్రూప్, స్ప్లిట్, కస్టమ్ స్ప్లిట్, ఇవన్నీ కూడా మనం స్ప్లిట్ కస్టమ్ స్ప్లిట్ అంటే ఏం లేదు. క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అయితే క్యాలిక్యులేషన్స్ లో మనం డిస్కస్ చేద్దాము. క్రియేట్ ఏ క్యాలిక్యులేట్ ఫీల్డ్ జనరల్ గా దేనికి యూజ్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ మీరు ఒక డేటా టైప్ తీసుకొచ్చుకున్నారు, ఇక్కడ స్ట్రింగ్ లో ఉంది, బట్ ఇది యాక్చువల్ గా స్ట్రింగ్ లో ఉండకూడదు, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలన్నా మనం ఒక క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు. లేదా ఎంటైర్ గా అసలు ఇదే ఆర్డర్ ఐడిలో నుంచి ఇంకొక కొత్త కాలం తీసుకొద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఈ కాలం నాకు వద్దు, నాకు ఇంకా వేరే విధంగా కావాలి అనుకున్నప్పుడు కూడా క్యాలిక్యులేషన్ ఫీల్డ్స్ యూజ్ చేసి మనం ఇక్కడే డేటా సోర్స్ లెవెల్లో క్యాలిక్యులేషన్స్ రాసేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ ఇక్కడ డేటా సోర్స్ లెవెల్లో రాసాం కాబట్టి లోపల రాసిన క్యాలిక్యులేషన్స్ కన్నా ఇంకా ఇది బెటర్ గా ఫాస్ట్ గా ఆల్రెడీ డేటా సోర్స్ లెవెల్లో క్రియేట్ అయింది కాబట్టి ఇంకా ఫాస్ట్ గా క్రియేట్ అవుతుంది, లైక్ ప్రాసెసింగ్ అవుతుంది. తర్వాత గ్రూప్స్, క్రియేట్ ఏ గ్రూప్ కూడా జనరల్ గా మనం గ్రూప్స్ కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. బట్ బేసిక్ గా ఏంటి అంటే, గ్రూపింగ్ అంటే ఏంటి అంటే ఒక లైక్ ఇవన్నీ ఒక 3-4 ఇలా ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి, లేదా మనకు కావాల్సిన బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం సెలెక్ట్ చేసి గ్రూప్ చేయాలి ఫిజికల్ గా. దీనికి ఒక పేరు ఇట్లా గ్రూప్ చేసుకోవచ్చు మెంబర్స్ ని. అది ఏ మెంబర్స్ ని గ్రూప్ చేయొచ్చు అవన్నీ కూడా మనం గ్రూప్స్ లో డిస్కస్ చేద్దాం. సో ఇలాగా గ్రూప్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత స్ప్లిట్ అనేది ఏంటి అంటే, డైరెక్ట్ గా స్ప్లిట్ యూజ్ చేస్తే స్పెసిఫిక్లీ ఇక్కడ 3 స్ప్లిట్స్ ఉన్నాయి. మనం స్ప్లిట్ చేయాలి అంటే ఒక డీలిమిటర్ కంపల్సరీ ఉండాలి. డీలిమిటర్ అంటే ఏంటి అంటే డాష్ కానీ, కోలన్ కానీ, సెమీ కోలన్ కానీ, కామా కానీ, ఫార్వర్డ్ స్లాష్ కానీ, బ్యాక్వర్డ్ స్లాష్ కానీ, ఇలాంటి ఏవి ఉన్నా కానీ వాటిని డీలిమిటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ స్పేస్ కూడా మనం డీలిమిటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. డీలిమిటర్ అంటే ఇదిగోండి ఇక్కడ మధ్యలో 2 ఆల్ఫ్ స్ట్రింగ్ కి ఇంటీజర్స్ కి మధ్యలో ఉన్నది డీలిమిటర్. సో డైరెక్ట్ గా ఇప్పుడు దీని మీద స్ప్లిట్ యూజ్ చేశాను. స్ప్లిట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే, డైరెక్ట్ గా అదే బై డిఫాల్ట్ డీలిమిటర్స్ ని CA ఒక రో కింద, 2020 ఒక రో కింద, 152-156 ఒక రో కింద జనరేట్ చేసేస్తుంది. స్ప్లిట్ అంటే అదే ఐడెంటిఫై చేసి జనరేట్ చేసేస్తుంది. ఇదిగో ఇలా వస్తాయి మనకి రైట్ సైడ్, కంప్లీట్ రైట్ సైడ్కి వెళ్తే అదే క్యాలిక్యులేషన్ క్రియేట్ చేసి ఉంటుంది కాబట్టి అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ రెండవది ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం ఈక్వల్ టు సింబల్ చూసిన వెంటనే ఇది ట్యాబ్లు బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ లో ఇన్బిల్ట్ క్యాలిక్యులేషన్ పెట్టింది కాబట్టి ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ వచ్చేసింది. సో ఓకే నాకు ఇట్లా వద్దు, అన్ని అవసరం లేదు అని అనుకున్నప్పుడు మనం కస్టమ్ స్ప్లిట్ యూజ్ చేస్తాం. కస్టమ్ స్ప్లిట్ యూజ్ చేసి డీలిమిటర్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకి డీలిమిటర్ ఏంటి, డాష్. సో నాకు ఫస్ట్ ఒకటే కావాలి అనుకుంటే స్ప్లిట్ ఫస్ట్ యూజ్ చేస్తాము. కాలమ్స్ యూజ్ చేసి క్లిక్ చేస్తే సేమ్ మళ్ళీ అలాగే మనకి కంప్లీట్ రైట్ సైడ్ లో ఫస్ట్ స్ప్లిట్ కి ఈ 3 వచ్చినాయి. ఇప్పుడు నేను చేసిన క్యాలిక్యులేటెడ్ స్ప్లిట్ కి ఫస్ట్ పార్ట్ వచ్చింది. సేమ్ ఎగ్జాంపుల్ లో కస్టమ్ స్ప్లిట్ యూజ్ చేసి సేమ్ ఇది ఓకే కొడితే 2 పెట్టి ఓకే కొడితే మనకి 2020 వచ్చింది. అంటే ఏంటి, ఓన్లీ ఈ 3 స్ప్లిట్స్ చేయకుండా ఓన్లీ ఒక పార్ట్ ఆఫ్ ద ఆల్ఫా న్యూమరిక్ వాల్యూలోది ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కస్టమ్ స్ప్లిట్ అనేది బాగా పనిచేస్తుంది. సో ఇలాగా మనం డేటాని మ్యానిపులేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా, బిజినెస్ రిక్వైర్మెంట్ విధంగా.
సో మ్యానిపులేట్ చేసుకొని కూడా ఈ డిస్క్రైబ్ ఆప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని నేనైతే చెప్తాను డేటా మోడలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఆర్డర్ ఐడిలో టోటల్ ఇప్పుడు మనకి వ్యూ మనం ఎన్ని చూస్తున్నామో అవుట్ ఆఫ్ ఎంత మంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. ఆ తర్వాత ఇంకా లైక్ ఇంకా డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. సో సింపుల్ గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఇది ఎలా రీడ్ చేయాలి ఈ డిస్క్రైబ్ అనేది. ఫస్ట్ థింగ్ ఇవన్నీ బేసిక్ మనకి వీటి మీద ఐడియా ఉండాలి. లైక్ రిమోట్ కాలమ్ నేమ్ అంటే ఏంటి ఇవన్నీ. సో రిమోట్ కాలమ్ నేమ్ ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము. తర్వాత కేస్ సెన్సిటివ్ ఉందా లేదా, తర్వాత కాలమ్ విడ్త్ ఎంత క్రియేట్ అయినప్పుడు, తర్వాత ఇక్కడ 3002 మెంబర్స్ ఉన్నారు. ఓకే, అండ్ జనరల్ గా మనకి సూపర్ స్టోర్ డేటాలో rows అప్రాక్సిమేట్గా ఉన్నాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆర్డర్ ఐడీస్ 3002 ఉన్నాయి, బట్ 10,000 rows కి స్ప్రెడ్ అయి ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఈ ఆర్డర్స్ టేబుల్లో ఆర్డర్ ఐడీస్ కొన్ని దగ్గర రిపీట్ అయి ఉన్నాయి. అంటే ఒకే ఆర్డర్ ఐడికి 2-3 ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు. అది మనం ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల ఈ డేటా 6,000 చూపెడుతుంది, కానీ జనరల్ గా మనకు 10,000 rows ఉన్నాయి. సో ఈ డిస్క్రైబ్ ఆప్షన్ యూజ్ చేసి మనము డేటా యునిక్ గా ఉందా, లేకపోతే సపోజ్ నాకు 10,000 rows ఉన్నాయి, ఇక్కడ కూడా 10,000 మెంబర్స్ వచ్చారు అనుకోండి, లైక్ మనం అర్థం చేసుకోవచ్చు చాలా లైక్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతే అసలు రిపిటేషన్ లేదని అర్థం చేసుకోవచ్చు. రిపిటేషన్ ఉంది అని అర్థం చేసుకోవడానికి కూడా ఇది సింపుల్ ఎగ్జాంపుల్. బికాజ్ 10,000 rows లో 3,000 మెంబర్స్ ఉన్నారు అంటే జనరల్ గా రిపిటేషన్ ఉంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఆర్డర్స్ టేబుల్లో. అలాగే ఒక్కొక్క రిటర్న్స్ టేబుల్ మనం రెండు కంబైన్ చేసుకునేటప్పుడు అలా రిటర్న్స్ టేబుల్లో ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఆర్డర్స్ టేబుల్ని రిటర్న్స్ టేబుల్ని ఆర్డర్ ఐడి యూజ్ చేసి కంబైన్ చేసాం, కానీ రిటర్న్స్ టేబుల్లో మనకి ఇక్కడ కనపడట్లేదు. సో ఇది కనపడాలి అంటే ఆర్డర్ ఐడి మనం ఇక్కడ షో హిడెన్ ఫీల్డ్స్ అని క్లిక్ చేయాలి, అప్పుడు మాత్రమే ఆర్డర్ ఐడి కనపడుతుంది. ఇక్కడ అన్హైడ్ కొడితే ఇది కూడా మనకి లోపలికి వర్క్ షీట్ లోకి వెళ్ళినప్పుడు వస్తుంది. సో ఇది మనం డేటా సోర్స్ పేజ్ లో ఉన్న మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. అది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరియు మీ సజెషన్స్ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరియు ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మన డేటా జీనీ గ్లోబల్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేర్చుకుందాం. హ్యాపీ లెర్నింగ్.